ఈ కుల ప్రాతిపదికన అని చూసుకున్నట్లయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని వచ్చారు. సునీల్ నాయక్ గారి వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి కదా. అది నాకు సంబంధించినటువంటి వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు, అదే విధంగా అనుకూలం కాదు. ఒకవేళ ఈ కేసులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, ఆయన కూడా తప్పు చేసినట్టే. అతనే కులాలు ఏమండి, అతనే కులాలు రెచ్చగొడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎటువంటి కుల బహిష్కరణలు జరగలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన నియోజకవర్గంలోనే దళితుల్ని అక్కడ ఉన్నటువంటి మాలల్ని అదే విధంగా మాదిగల్ని వెలివేశారు, ఆ రోడ్లో నడవనిలే. అదే విధంగా ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్కూల్స్ లో ఎస్సీ పిల్లలందరినీ కూడా పాఠాలు చెప్పడానికి టీచర్లు గాని, తర్వాత అగ్రకు సంబంధించినటువంటి కులాల వాళ్ళు గాని చాలా దారుణంగా ట్రీట్ చేసిన విషయాలు మన సోషల్ మీడియాలో, చాలా ప్రధాన మీడియాలో చూసిన విషయాలు ఉన్నాయి. సో ఎక్కడ కుల వివక్షత స్టార్ట్ అయింది మీరు చూసుకున్నట్లయితే, నేను రాజకీయాలకు అతీతం, మతాలకు అతీతం, నేను చెగువేరా ఆదర్శవంతుణ్ణి, నేను లెనినిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి ఈ రోజు పూర్తి స్థాయి సనాతని అని చెప్పేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు నీతిగా రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు నీతిగా ముందుకు వెళ్తున్నారు? నేను ఏమంటానంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. వాళ్ళ సందర్భాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలు ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ దళిత గిరిజనులు ఎందుకు బలి చేస్తున్నారు? మీ ప్రతీకార చర్యల కోసం, మీకు జరిగిన విషయాల గురించి అప్పుడున్నటువంటి ఉన్నత స్థాయి అధికారులను కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఇలా చేయగలుగుతున్నారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో చూడండి. ఇంకా తెలంగాణలో మనం ప్రశ్నిస్తాం, మనం నిలబడతాం, మనం ఏదైనా పీడనాన్ని ఏ మాత్రం కూడా సహించాం. కానీ ఆంధ్రాలో ప్రజలు చాలా వరకు ఏంటంటే భయస్థులు, ఎందుకు వీళ్ళతో మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి విషయాల్లో ఉన్నటువంటి మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామ కృష్ణం రాజు గారు, మీరు ఒకవేళ మీకు జరిగింది అన్యాయం అయితే మీరు లీగల్ గా ఫైట్ చేయండి. అదే విధంగా యద్భావం తద్భావతి అని చెప్పేసి ఆయన 2-3 సార్లు అంటున్న ఇంటర్వ్యూలో నేను. సో వాళ్ళకి మీకు ఏదైతే జరిగిందో దేవుడు వాళ్ళకు కూడా అదే చేస్తారు. ఏది డెస్టినీ విల్ డిసైడ్. మరి మీరు ఎందుకు దీని ప్రతీకార చర్యగా చేస్తున్నారు? రేపొద్దున ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదే గతి పట్టుకోకుండా ఉంటుందా? ఎందుకు ఇక్కడ వీళ్ళని ప్రజలు కావాలని వీళ్ళని ఎన్నుకొని వీళ్ళు అభివృద్ధి ఏదో చేస్తారని తీసుకుంటే, వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోపోగా వాణ్ణేం చేసిండు నన్నేం చేసిండు ప్రతీకార చర్యలకు తిరిగే నానుడి ఇప్పుడున్న సమాజంలో నడుస్తుంది. సో కాబట్టి ఇక్కడ మత ప్రాతిపాదికన, కుల ప్రాతిపాదికనే న్యాయం జరుగుతుంది. 100కి 200% నిజం. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక న్యాయవాదిగా 8 ఏళ్ల నా సర్వీస్ లో నేను చూసింది ఇదే, నేను నేర్చుకున్నది ఇదే. ఇక్కడ సునీల్ నాయక్ అనే వ్యక్తి గిరిజనుడు కాబట్టే అతనికి అన్యాయం జరుగుతుంది. అది ఒక ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఎందుకు న్యాయం జరగదు? కర్ల రాజేష్ డెత్ విషయంలో కస్టోడియల్ డెత్, మరి కర్ల రాజేష్ విషయంలో మరి చంపేసినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి శిక్ష పడలా, సిఐగా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం సస్పెండ్ అయ్యిండు. ఇప్పుడు అతని వరకు నేషనల్ ఎస్సీ కమిషనర్ వచ్చేంత వరకు కూడా. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? నేను ఇక్కడ నా ఓన్ మాటలుగా నేను ఏం చెప్పట్లే, సమాజంలో జరిగిందాన్ని తీసుకొస్తున్నా. మీరు అక్కడ వరకు ఎందుకు? కోవాబన్ ఎంత అది అనాగరిక చర్య అండి. వాడు పోటు కోసం కేవలం తన ముస్లిం అనే ఒక కారణం చేత కోవాబన్ దాంట్లో ఉమ్మేస్తారని ఒక ఆవిడ ఉంది, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి రేంజ్ లో నేను ఉద్ధరించేస్తున్న భారతదేశాన్ని, నేను హిందుత్వాన్ని నా భుజస్కంధాల మీద మోసేస్తున్నా, నేను హిందుత్వాన్ని చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని చెప్పేసి మాట్లాడే ఒక చౌదరి గారు, ప్రియా చౌదరి గారు, ఇలాంటి సిగ్గుమాలిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి జిగుప్సాకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏంటంటే వీళ్ళ పునాదుల కోసం, వీళ్ళ భవిష్యత్తు కోసం, వీళ్ళు సామాజిక అంటే చేసింది ఏమీ లేదు. వీళ్ళు దేశాభివృద్ధికి ఏమైనా తట్టడి మట్టిపోసి చేశారంటే వీళ్ళు ఏం చేయరు. కూర్చొని వీళ్ళు మైకులు ఉంటే జర్నలిస్టులు అయిపోతారు. మీలాంటి వాళ్ళందరూ వేస్ట్. మీలాంటి ఉన్నతమైనటువంటి ఛానల్స్ ఇవన్నీ వేస్ట్. అలాంటి వాళ్ళు ఒక మైక్, ఒక కెమెరా కొనుక్కొచ్చుకుంటే వాళ్ళు జర్నలిస్టులు అయిపోతారు. వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో కదా వాళ్ళు జర్నలిజం చేసింది. అసలు మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అంటే ఏంటో తెలియదు వాళ్ళ మొహాలకి. సో టాపిక్ వేరే వైపు వెళ్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే, చూడండి ఇక్కడ అతను కోవాబన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో చూడండి ఎంత నిప్పులు జరిగారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే కుల ప్రాతిపాదికన, మత ప్రాతిపాదికనే న్యాయం జరుగుతుంది. మీరు అక్కడ చూడండి, అఘోరీ గాడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇక్కడ అన్ని కేసులన్నీ వేసి ఇక్కడ ప్రతిగంట ఇచ్చేసరికి ఇప్పుడు నార్త్కి వెళ్ళి అడొక పెద్ద బాబాగా అవతరించారు. ఇక్కడ ఏంటంటే పెట్టుబడి లేని వ్యాపారం, మతం అనేది పెట్టుబడి లేని వ్యాపారంగా ఉంది. వాళ్ళు దానికి ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. అక్కడ మొత్తం విభూది పూసేసుకొని మంచిగా అఘోరీలాగా తయారైతే చాలు, మంచి పైసలు దండుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఈ విషపూరితమైనటువంటి నానుడి బలవంతంగా చొప్పించబడుతుంది.
మన Okay. భారతదేశంలో, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో. సో ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల కొరకు పనిచేయట్లేదు, తమ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం, అవును. స్వార్థాల కోసం పనిచేస్తున్నారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దయచేసి మేల్కొనండి. మీరు మీ ఓటు హక్కు ద్వారా మిమ్మల్ని మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మీ అభివృద్ధిని మరచి వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ కక్ష సాధింపు చర్యల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు చేసిన అభివృద్ధిని చూపించమనండి. ఎంత అనాగరిక చర్య! అరే, పసిపిల్లల్ని స్కూల్లో కుల వివక్షతతో మనం ఏ కాలంలో ఉన్నామండి? మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? నిజంగా భారతీయుడిగా పుట్టినందుకు మొట్టమొదటిసారిగా ఇలాంటివన్నీ చూసినప్పుడు నాలో నేనే సిగ్గుపడే భావజాలం నాలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన న్యాయం జరుగుతుంది. ఈ ఒక సునీల్ నాయక్, ఆయన ఒక IG ర్యాంక్ ఆఫీసర్, ఒక IPS ఆఫీసర్ని కేవలం కుల ప్రాతిపదికనే కదా A7 A6 గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఇంత టార్చర్ చేసేది. ఇంకా పాట్నా కోర్టు ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు పాట్నా కోర్టు ఇతన్నే టచ్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇతను తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ ఇతను తీసుకెళ్తే ఖచ్చితంగా తనకి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది, కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అంతా కూడా. దయచేసి గిరిజనులారా, బహుజనులారా, మేధావులారా ఖచ్చితంగా ఈ విషయాన్ని ముక్త కంఠంగా ఎదిరించండి. అలాంటి ఒక ఆఫీసర్ని కాపాడుకోవటం దళిత సామాజిక వర్గానికి, గిరిజన సామాజిక వర్గానికి, ముఖ్యంగా బహుజన సామాజిక వర్గానికి చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఈ 30 days లో సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుకు వెళ్తున్నారు. బీహార్ హైకోర్టుకి ఏపీ పోలీసులు ఇక్కడ ఏంటంటే మున్సిపల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఇప్పుడు ఎట్లండి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది అని అంటే అది మొత్తం దానికి ఏమంటారు బెయిల్ ఎవరని కాదు. గ్రేవియస్ ఇంజురీస్ జరిగినటువంటి, అంటే ఇప్పుడు మీరు కాగ్నైజబుల్ అఫెన్స్ లో మాత్రమే నాన్ బెయిలబుల్ ఇష్యూ అవుతుంది. సో ఇందులో ఏం కాగ్నైజబుల్ ఉంది? కస్టోడియల్ టార్చర్. మరి కస్టోడియల్ డెత్ అయిన వాళ్ళకి ఏం లేదు కదా. కర్ల రాజేష్కి ఏమైంది? మరి కస్టోడియల్ టార్చర్ కే మీరు ఇంత చేస్తే ఎంతమందిని నిత్యం సుప్రీంకోర్టు స్థాయి ఉన్నత న్యాయమూర్తులే ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంతా కూడా పోలీస్ స్టేషన్ లోనే జరుగుతుంది. ఎంతో మంది పోలీసులు నిష్కారణంగా ప్రవర్తిస్తున్నారు. ఏది సిఐలు, ఎస్ఐలు ఎంతో మంది రెగ్యులర్ గా వస్తున్నటువంటి జనాల్ని కొట్టడం, హింసించడం, బూతులు మాట్లాడడం, తన్నడం, గొద్దడం లాంటివి. మీరు మొన్న చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని ఏపీ పోలీసులే ఇట్లా కాళ్ళ మీద ఎక్కి ఒక పెద్ద లబ్బర్ బెల్ట్ తో కొడుతున్నారు. మరి వాళ్ళ మీద అది కూడా కస్టోడియల్ టార్చరే కదా. మరి వాళ్ళ మీద ఎందుకని కేసులు వేసి, వాళ్ళని ఎందుకు ఎఫ్ఐఆర్ చేసి, వాళ్ళకి ఎందుకు ఇంత ప్రాధాన్యత కల్పించరు? అంటే యాక్చువల్లీ సునీల్ నాయక్ గారు రామకృష్ణరాజు గారు కస్టడీలో ఉన్నప్పుడు ఒక డిప్యుటేషన్ మీద వచ్చారంట. ఒక డిప్యుటేషన్ వరకు వచ్చినప్పుడు ఎంత వరకు రైట్ ఉంటది అంటారు? ఏమండి చూడండి, అక్కడ ఏంటంటే నేను ముందే చెప్పా కదా, ఇది ప్రతీకార చర్య. ఇక ఎవరున్నా ఎవరు లేకపోయినా అప్పుడు ఉన్నటువంటి అదే చీఫ్ ను కూడా సిఐడికి సంబంధించి, తర్వాత నిఘా విభాగానికి సంబంధించి వీళ్ళందరూ కూడా మరి దాంట్లో ఉన్న ఆయన్ని ఈ మన సునీల్ నాయక్ గారు చాలా ఘోరంగా ఆరోపించారు. ఆయన ఇసుక మాఫియాలో ఉన్నారన్నారు, ఎన్నో దందాలలో ఉన్నారన్నారు. మరి అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇతను వేసిన అలిగేషన్స్ ఇతని దగ్గర ప్రూఫ్స్ తీసుకుని అతని మీద కూడా మీరు నిజంగా నీతిబంతంగా పరిపాలన జరిగిస్తుంటే, ప్రజాస్వామికంగానే రాజ్యాంగబద్ధంగానే మీరు నిజంగా పరిపాలన చేస్తుంటే, మరి అతను చేసిన ఇటువంటి ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటిని తీసుకుని దాని మీద విచారణ జరిగించి కమిటీ వేసి ఇతని దగ్గర ఆధారం ఉంటే తీసుకుని అతను కూడా ఎందుకు శిక్షించట్లేదు? ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకుల్ని, పోలీసుల్ని ఒక పావులుగా వాడుకుంటున్నారు. సో కాబట్టి దయచేసి పోలీసులలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి IPS లాంటి వారు, IAS లాంటి వారు ఏంటంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాకచక్యంగా వ్యవహరించాలి. సో కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా సునీల్ నాయక్ గారికి జరిగేది అన్యాయం. అది యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి SC ST BCలకి, బహుజనులకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే పరిగణించాలి. గిరిజనులందరూ కూడా దీని మీద ఐక్యంగా, దాంతోపాటు దళితులు కూడా సమ్మెలు చేసి అతనికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. అంటే సునీల్ నాయక్ గారి మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక IPS అధికారి ఒక క్రిమినల్స్ ని పట్టుకోవాల్సిన IPS లుక్అవుట్ నోటీసులు తీసుకున్నారంటే ఎంత నీచం అని అంటున్నారు. ఎవరికైనా ఇవ్వచ్చు. అక్కడ దారుణం జరిగినప్పుడు అక్కడ వరకు ఎందుకు, సీఎంలుగా ఉన్న వారికి ఎంతో మందికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి జైలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సో లుక్అవుట్ నోటీస్ ఒక IPS ఆఫీసర్ కాదు, దానికి ఎవరు ఎగ్జంప్షన్ కాదు. ఖచ్చితంగా ఎవరికైనా లుక్అవుట్ నోటీస్ ఇవ్వచ్చు. కాకపోతే ఈ ట్రాన్సిట్ వారెంట్ అనేది మాత్రం పాట్నా హైకోర్టులో మాత్రం ఈ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సునీల్ నాయక్ గారిని ఖచ్చితంగా
ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లి టార్చర్ చేయడం ఖచ్చితంగా ఇది నిజం. ఇదేంటంటే కూటమి ప్రభుత్వం ఆ ఉన్నత స్థాయి అధికారులందరికీ ఇస్తున్నటువంటి ఇండైరెక్ట్ ఇండికేషన్, మా జోలికి భవిష్యత్తులో వచ్చినా సరే మీ అందరి పరిస్థితి, మీ అందరి గతి ఇదే అని చెప్పడానికి, ఒక ఇండికేషన్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అరాచక పరిపాలన జరిగిస్తుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మేల్కొనండి. మీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలదీసి కడగండి. అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయమనండి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించమనండి. అంతేగాని వ్యక్తిగత రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు చేయడానికి కాదని చెప్పి ముక్తకంఠంగా ఖండించాలి. మరి వైసీపీ ప్రభుత్వం ఒక సీఎం నే అరెస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు, మాజీ సీఎం ని, మరి ఇప్పుడు ఒక ఐపీఎస్ అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడంలో అదే అంటానండి. అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. మరి మిగతా వారికి ఎందుకు ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవట్లేదు అని అడుగుతున్నా. నేనేమంటానంటే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. నిజంగా తప్పు ఉంటే ఖచ్చితంగా ఐపీఎస్ సునీల్ నాయక్ గారిని శిక్షించాల్సింది. మరి మిగతా ఉన్నటువంటి, సరే ఈయన A6 గానే ఉన్నారనుకోండి, A1 నుంచి A5 వరకు ఎందుకు మరి ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవట్లేదు? అంటే A3 గా ఉన్న జగన్ గారి మీద చూపించే అది ఎందుకు చేయట్లేదు? నేను అదే అడుగుతున్నా. ఎందుకు మరి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదా? ఎందుకంటే వాళ్ళని టచ్ చేస్తే వీళ్ళ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందా? వాళ్ళు ఎందుకు పని? వాళ్ళందరూ ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన మీకు అర్థం అవ్వట్లేదా కదా? సో ఇతను గిరిజనుడు కదా, ఇతన్ని ఈజీగా భయపెట్టు, ప్రలోభపెట్టు. ఇతనే సునీల్ నాయక్ గారు అన్నారు, నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పమంటున్నారు. నేను చెప్పను, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అని అంటున్నారు. నేను ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు. నిజం కాదన్నప్పుడు ఈ పేర్లే ఉండవు కదా. నేను అదే అంటున్నానండి, నేను ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తలేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టం ముందు శిక్షించబడాల్సిందే. ఇలాంటి ప్రతికార చర్యలు మాత్రం జరగటం అనేది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం ముప్పులో పడేసి పెద్ద పెను ప్రమాదం. ఇదంతా రెడ్ బుక్ ఎగ్జాక్ట్లీ 100% రెడ్ బుక్ పరిపాలనే లోకేష్ గారు అన్నట్టు. ప్రెసెంట్ ఇప్పుడు సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఖచ్చితంగా సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విచారణ పేరుతో తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాట్నా హైకోర్టు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం కోరుతున్నప్పుడు పాట్నా హైకోర్టు దాంట్లో నిజాలు తెలుసుకోవడం కోసం వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పడంలో ఎటువంటి అభ్యంతరం తెలపదు. కానీ సునీల్ నాయక్ గారిని ఎంత సేఫ్ గా అయితే తీసుకెళ్తున్నారో అంత సేఫ్ గా తీసుకురావాలి. సో అంత సేఫ్ గా తీసుకెళ్ళినప్పటికీ కూడా కనీసం వాళ్ళు అసహ్యమైన మాటలతో ఆయన మనసును గాయపరచడం అనేది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు సునీల్ నాయక్ గారు బయటకు వచ్చి ఏమేమి జరిగింది, ఎవరెవరు ఇందులో ఉన్నారు అని ఆయన ఆధారాలు ఇచ్చేంత వరకు కూడా మనం దీన్ని జనరలైజ్ చేసి మాట్లాడగలమే తప్ప పూర్తి స్థాయిలో మాట్లాడలేం. సో చూసారు కదా, సునీల్ నాయక్ గారు తప్పు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏపీ పోలీసులు ప్రెసెంట్ బీహార్ నుంచి అయితే పర్మిషన్ తీసుకొని ఏపీకి తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ ఎంతవరకు తప్పు జరిగింది ఏంటి అనేది అయితే బయటపడే అవకాశాలు లేవు. సో ఎంతవరకు తప్పు జరిగింది ఏంటి అనేది తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి జరగాలి. మరి ఏ విధంగా అయితే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి సునీల్ నాయక్ గారిని తీసుకొని వెళ్తున్నారు, అదే విధంగా మళ్ళీ సేఫ్ గా తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.